కాంగ్రెస్కి ఇంకా అయోమయం వెళ్ళలేదు. 2 లిస్టులు కలిపితే ఈడ్చిపెట్టేదంతే 100 లేదు. అసలు అభ్యర్థులకు సంబంధించి మా వెస్ట్ బెంగాల్ది అట్లాగే ఉండిపోయింది. ఉత్తరప్రదేశ్లో అతి పరిమితమైంది. మొత్తం మీద కలిపి కనీసం 250 నుంచి 300 స్థానాలన్నా పోటీ చేస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ ఏమనుకుంటుంది, కనీసం 200 చోట్ల గెలవాలి, 200 సీట్లు గెలిస్తే అప్పుడు మిగతా పక్షాలు తోడొస్తాయి. కనీసం 170-180 సీట్లు గెలిస్తే అప్పుడు ఐఎన్డీఏ గవర్నమెంట్గా మమతా బెనర్జీ వీళ్ళందరూ సమర్థిస్తారు అన్నట్టు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అసలు 300 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితుల్లో ఉందా అన్నది డౌట్. పోటీ చేస్తుంది, లైక్ ఆంధ్రప్రదేశ్లో 25 చోట్ల పోటీ చేస్తుంది. ఏం చేసుకోను, నేలకి గీసుకొని కూడా పనికిరాదు. అట్లాగే ఇలాంటి పరిస్థితే బెంగాల్లో ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితే ఎక్కడైతే పోటీ లేనటువంటి చోట్ల అక్కడ ఉంటే అన్ని చోట్ల పోటీ చేస్తారు, కానీ సీట్లు రానటువంటి చోట్ల పోటీ చేసుకునేటువంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా అది ఒక 300 పోటీ చేస్తే 50-40 దగ్గర పరిమితం కావాలి. ఎన్ని రోజుల నుంచి 5 ఏళ్ల నుండి రాహుల్ గాంధీ కసరత్తు ఏంటో అర్థం కావట్లేదు. విదేశాలకు పోయాడు, బోల్డ్ అని సంఘాలతో కలిశాడు, పార్టీ నాయకులతో కూర్చున్నాడు, 100 కొద్ది మీటింగ్లు పెట్టుకున్నాడు. ఏం సాధించినట్టు? ఇవాళకి వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం, చివరికి కమ్యూనిస్టులు ఒక రాష్ట్రంలో పొత్తుతూ ఉంటారు, ఇంకో రాష్ట్రంలో వేరుగా ఉంటారు. ఇలాంటి స్థితిలో అసలు రాహుల్ గాంధీ ఏం సాధించినట్టు, అసలు కాంగ్రెస్ పార్టీ ఏం సాధించినట్టు? పోటీలో ఉన్నట్టా లేనట్టా అంటే ఉంటే ఉన్నట్టు, లేతే లేనట్టు. ఒక రకంగా చెప్పాలంటే మోడీ అదృష్టం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి భావి భారత ప్రధాని అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసుకోవడం.